ఒక సోలార్ ఇంటికి పెట్టుకోవాలంటే 3,00,000, 4,00,000, 10,00,000 కూడా ఖర్చు పెట్టేవాళ్ళున్నారు. సో, వాళ్ళంతా కూడా ఏంటంటే బాగా డబ్బున్నోళ్ళు, ఏసీస్ రన్ అవ్వాలనుకునే వాళ్ళకైతే వాళ్ళకి అంత బడ్జెట్ అయితే పెట్టాలి. ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే మాత్రం అంత డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి అయితే అస్సలు లేదు. అందులో నేను కూడా ఒకడినని చెప్పొచ్చు. సో, కాబట్టి నేను ఈ వీడియోలో మీకు అతి తక్కువ ఖర్చుతో హోమ్ సోలార్ ఎలా సెట్ చేసుకోవాలి? మొత్తం కాంబో మీకు చాలా తక్కువ కాస్ట్‌కే వస్తుంది. ఎక్కడ కొనుక్కోవాలి? ఏంటి? ఎంత ఖర్చవుతుంది? ఎలాంటి బ్రాండ్స్? సో, మీకు ఒక 4 లైట్లు, 3 ఫ్యాన్‌లు, ఒక మిక్సీ లాంటి చిన్న చిన్న ఐటెమ్స్ రన్ అవ్వాలంటే మీకు ఎంత ఖర్చు పెడితే అవుతుంది. సో, ఇదైతే మీకు ఖచ్చితంగా లక్షల్లో అయితే ఉండదు. 50,000 కూడా ఉండదు. కేవలం 40,000 కూడా ఉండదు. అందుకని తక్కువ బడ్జెట్‌లోనే మీకు సోలార్ బెస్ట్ బ్రాండ్స్‌ని అయితే మీకు సజెస్ట్ చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మీ ముందుకైతే తీసుకొస్తాను. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయేసి మ్యాటర్ చూసేద్దాం వచ్చేయండి. గైస్ ఈ మధ్య కాలంలో మీరు వీడియోస్ చూసుంటారు. అంతా లక్షలతో పని అనమాట. నేను కొన్ని చూస్తున్నాను. సో, వేలు, లక్షలు అంటే ఆల్మోస్ట్ ఒక 2, 3 లక్షల లేనిదే సోలార్ వచ్చే పరిస్థితి లేదు. సో, అదంతా కరెక్టే. ఖర్చు అయితే పెట్టాలి. బట్ అంత ఖర్చు పెట్టే వాళ్ళు అందరూ ఉంటారంటే ఉండరనమాట. సో, ఆ ఖర్చు గురించి పక్కన పెట్టేద్దాం. ఆ లక్షల గురించి పక్కన పెట్టేద్దాం. సో, ఇప్పుడు మనకి ఒక బేసిక్‌గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 2 బెడ్‌రూమ్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. సో, మీరు వితౌట్ ఏసీ అనుకుంటే మాత్రం వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది. సో, రన్ అవ్వాలంటే ఏం కావాలి? ఈచ్ బెడ్‌రూమ్‌కి ఒక ఫ్యాను, హాల్‌కి ఒక ఫ్యాన్. అంటే 2 బెడ్‌రూమ్‌లకి 2 ఫ్యాన్స్, హాల్‌కి ఒక ఫ్యాన్. సో, ఈ 3 ఫ్యాన్స్ ఉంటే సరిపోతుంది. ఇవి 3 గాని మీరు ఆటంబర్గ్ నుంచి గాని బీఎల్‌డీసీ ఫ్యాన్స్ తీసుకున్నారంటే మీకు 35 వాట్ నుంచి 40 వాట్ పవర్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. సో, చాలా అంటే చాలా పవర్ ఎఫిషియెంట్‌గా ఉంటాయి. సో, మీరు ఈ 3 ఫ్యాన్స్ పెట్టుకుంటే మీకు 3 ఫ్యాన్స్ 24 అవర్స్ కూడా రన్ అవుతాయన్నమాట. నేను చెప్పే సోలార్ కిట్ మీద. అలాగే వచ్చేసి ఒక 4 ఎల్ఈడీస్ లైట్స్. ఇవొచ్చేసి మీరు ఒక 12 వాట్ లేదా 10 వాట్ ఎల్ఈడీ లైట్స్ మాత్రమే కన్సిడర్ చేయండి. అది కూడా మీకు రేటింగ్ అయితే చూసుకోండి. మీకు 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ ఇప్పుడు ఎల్ఈడీస్ మీద కూడా రేటింగ్ అయితే మెన్షన్ చేస్తున్నారు. మోస్ట్‌లీ ప్రతి ఐటెమ్ కూడా 5 స్టార్ ఐటెమ్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. 5 స్టార్ రేటింగ్ ఉన్న ఐటెమ్ ఇవే మీకేం పెద్ద ఖర్చు అయ్యేది కదా! ఒక రూ. 250కే మనకి మంచి లైట్స్ అయితే 4 వస్తాయి. ఒక రూ. 1000కి 4 లైట్స్, ఒక 7,000కి 3 ఫ్యాన్స్. సో, ఓకేనా. ఒక మిక్సర్ వచ్చేసి ఇక్కడ మస్ట్ అండ్ షుడ్‌గా మీరు 500 వాట్ కెపాసిటీ ఉన్న ఒక మిక్సర్‌ని అయితే తీసుకోండి. సో, ఇవి మీకు బేసిక్‌గా నేను చెప్పే ఈ హోమ్ సోలార్ రన్ అవుతాయి. సో, మీకు మిక్సర్ ఒక 500 వాట్, ఫ్యాన్స్, లైట్స్ ఒక 350 వాట్. మీకు మోస్ట్‌లీ 850 వాట్ మాత్రమే కన్జ్యూమ్ అయ్యేలా చూసుకోండి. ఇది మెయిన్ థింగ్ అనమాట. ఇది ఈ ప్లాన్ ప్రకారం మీరు చేసుకున్నారంటే దీంతో మీకు ఓన్లీ ఫ్యాన్స్ అయితే 24 అవర్స్ బ్యాకప్ వస్తుంది. లేదు మొత్తం రన్ చేసినా సరే మీకు 4-5 అవర్స్ బ్యాకప్ వస్తుందనమాట. బట్ ఇక్కడ మీరు మిక్సీ మాత్రం అవసరమైన సేపు మాత్రమే రన్ చేసుకొని మిగతా టైంలో ఆఫ్ చేసుకుంటే బెస్ట్. అంటే మిక్సీ అంటే 5-10 మినిట్స్ మాత్రం వాడతాం. అంతకు మించి అయితే వాడదు కదా! సో, కాబట్టి ఇక్కడ మీకు కావాల్సింది వచ్చేసి మీరు వాడే విధానాన్ని చాలా మెయిన్‌గా సెపరేట్ చేసుకోవాలి. కాలిక్యులేటెడ్‌గా ఉండాలనమాట. సో, ఇప్పుడు ఈ బేసిక్ హోమ్ సోలార్ సెటప్ అయితే నేను చెప్పాను. సో, ఎంత యూనిట్స్ కన్జ్యూమ్ అవుతుంది? ఎంత వాటేజ్ పడుతుంది? సో, మనకి ఎలాంటి థింగ్స్ కొనుక్కోవాలని. సో, వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్రతి ఫ్యాన్ లింకు అండ్ ప్రతి లైట్ లింకు అండ్ మిక్సీ లింక్స్ కూడా నేను కొన్ని పవర్ సేవింగ్ ఉండేటివి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని ఈ వీడియో మొత్తం చూసాక. మధ్యలో అయితే డిస్క్రిప్షన్ దగ్గరికైతే వెళ్ళొద్దు. అండ్ ఇప్పుడు మనకి సోలార్ పెట్టుకోవాలి అంటే మెయిన్ మనకేముండాలి? 2 సోలార్ ప్యానెల్‌లు, ఒక 1100 వాట్ ఇన్వర్టర్ అండ్ ఒక 150 హెచ్ గాని, 200 హెచ్ గాని ట్యూబులర్ బ్యాటరీని మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేయండి. నార్మల్ బ్యాటరీ వద్దు. ఈ ట్యూబులర్ బ్యాటరీ వాడటం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే లైఫ్ అయితే ఎక్కువ ఉంటుంది. 10 సంవత్సరాల పైనే లైఫ్ అయితే వస్తుంది ఈ ట్యూబులర్ బ్యాటరీస్. నార్మల్ ఫ్లాట్ బాటమ్ బ్యాటరీస్ అయితే మీకు 4, 5 ఆర్ 6 ఇయర్స్‌కి మించి అయితే ఉండదు. అండ్ ట్యూబులర్ బ్యాటరీస్‌కి వచ్చేసి మీకు మనకి వారంటీస్ అయితే బాగా క్లెయిమ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను నిన్నగాక మొన్న ఎక్సైడ్ షోరూమ్ విజిట్ చేస్తే వాళ్ళు పీస్ టు పీస్ రీప్లేస్‌మెంట్ ఇస్తామని ప్రామిస్ చేశారనమాట. స్పాట్‌లో ఇచ్చేస్తున్నారు. అలాగే అమెరాన్ అలాగే ఉంది. అలాగే మనకి మిగతా కంపెనీస్ కూడా ట్యూబులర్ బ్యాటరీస్ వారంటీస్ అయితే చాలా ఫాస్ట్‌గా రన్ అవుతున్నాయి. ఇక్కడ మెయిన్ మనకి ఆహ్, ఇన్వర్టర్స్‌కి వచ్చేసరికి నేను కన్సిడర్ చేసే బ్రాండ్ వచ్చేసి ఒకటి ల్యూమినస్, 2 ఎక్సైడ్ అనమాట. కాంబో ఇంకొక తప్పు చేస్తున్నారు. కాంబో తీసుకుంటే మొత్తం ఒకే బ్రాండ్ నుంచి కాంబో తీసుకోండి. అది పర్ఫెక్ట్‌గా ఆప్టిమైజేషన్ బాగుంటుంది. వర్క్ అవుతుందనమాట. సో, ఇవి రెండే మీకు బాగా వర్క్ అవుతాయి ప్రెజెంట్ ఉన్న వాటిల్లో. అండ్ ఇవి 2 వచ్చేసి సోలార్‌కి స్పెషలిస్ట్ అనమాట. మీరు ఎక్సైడ్‌లో తీసుకున్న మంచి ఇన్వర్టర్ అండ్ బ్యాటరీ వస్తుంది. సో, మనకి లూమినస్‌లో తీసుకున్న మంచి ఇన్వర్టర్ అండ్ బ్యాటరీ వస్తుంది. ఇవేంటంటే ఎటువంటి ఆల్ టెరైన్స్ ఎటువంటి కండిషన్‌లో అయినా సరే మీకు పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతాయి. సో, ఇప్పుడు మీరు ఫస్ట్ బడ్జెట్ చూసుకోవాల్సింది వచ్చేసి 150 హెచ్ బ్యాటరీతో వచ్చిన ఒక సోలార్ కాంబో, 160 వాట్ ప్యానెల్ 2 అండ్ ఒక 1100 కిలోవాట్ అవర్ ఇన్వర్టర్ ఒకటి అండ్ మనకి ఒక 150 హెచ్ ఆర్ 200 హెచ్ ట్యూబులర్ బ్యాటరీ. సో, మనకు బేసిక్‌గా
ఎక్సైడ్ నుంచి కానీ లూమినస్ నుంచి ఒక 150H బ్యాటరీ వచ్చేసి 14,000 15,000 పడుతుంది. 200H 18,000 పడుతుంది. అంటే ఇక్కడ బ్యాటరీ హాఫ్ ఆఫ్ ద కాస్ట్ అయితే పడిపోతుంది. ఇక మనకి ఇక్కడ 1100 వాట్ ఇన్వర్టర్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి మీకు 7,000 నుంచి 9,000 మధ్యలో అయితే ఉంటుంది. సో లూమినస్లో అయితే 9,000 దగ్గర ఉంటుంది. ఎక్సైడ్ అయితే 7,000 చిల్లర అయితే ఉంటుందన్నమాట. ఇక మనకి పాలీక్రిస్టలిన్ 2 ప్యానల్స్ వచ్చేసి 160 వాట్ 2 నెంబర్స్ అయితే మనకు కావాలి. సో అప్పుడు మనకి 165 వాట్ అంటే రెండు కలిపి మనకి 330 వాట్ అయితే దగ్గర ఉంది. ఈ 330 వాట్ ప్యానల్స్ అయితే మాకు కంటిన్యూస్గా ఒక రోజు మంచి టైంలో ఛార్జ్ అయ్యారంటే మీకు 24 అవర్స్ వరకు బ్యాకప్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ప్యానల్ అనేది వాటేజ్ అనేది మీకు నచ్చినట్టు పెంచుకోవచ్చు. దీనిలో 350 వాట్ ప్యానల్ ఉంటుంది, 400 వాట్ ప్యానల్ ఉంటుంది. సింగిల్ ప్యానల్ మీరు 400 వాట్ కూడా తీసుకోవచ్చు. బట్ కాంబో కింద వస్తే మాత్రం 165 వాట్ 2 ప్యానల్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇప్పుడు పక్కాగా ఒక కాంబో కాస్ట్ అయితే చెప్తాను. సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సో మనకి 165 వాట్ ప్యానల్ 1 నెంబర్ అండ్ 1100 వాట్ ఇన్వర్టర్ అండ్ మనకు వచ్చేసి 150H బ్యాటరీ వచ్చేసి ఒక కాంబో 28,000 అయితే ఉంటుంది లిమినస్లో. అలాగే 2 165 వాట్ ప్యానల్స్, అలాగే 1100 వాట్ ఇన్వర్టర్, అలాగే మనకు 150H బ్యాటరీ వచ్చేసి 33 నుంచి 35,000 మధ్యలో ఉంటుంది. ఇది లిమినస్లో. మీరు 200H బ్యాటరీ కావాలంటే ఇంకొంచెం సో మీరు ఒక 4-5,000 స్ట్రెచ్ చేసుకోవాలి. అంటే 40,000 ప్యాకేజ్లో అయితే మాత్రం మీకు 200H బ్యాటరీతో వస్తుంది. సో 200H అంటే మనకి 2.5 కిలోవాట్ స్టోరేజ్ ఉన్న బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఈ బ్యాటరీ వచ్చేసి దగ్గర మీకు వాళ్ళు అంటే నేను షోరూంలో స్పెషల్గా వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు బెస్ట్ పవర్ సేవింగ్ ఎక్విప్మెంట్ కానీ వాడే పని అయితే ఏదైతే అటెంబాక్ బిఎల్డిసి ఏదైనా బిఎల్డిసి ఫ్యాన్ కావచ్చు, 5 స్టార్ రేటెడ్ ఎల్ఈడీస్ కానీ వాడే పని అయితే మీకు 24 అవర్స్ బ్యాకప్ వస్తుందని చెప్పారు. సో ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ అయినా సరే మీకు 6 నుంచి 7 గంటల బ్యాకప్ అని వస్తుందని చెప్పాను అనమాట. సో ఈ విధంగా చూసి మీకు ల్యాప్టాప్, మొబైల్ ఛార్జింగ్ అండ్ ఫ్యాన్స్ అంటే మనకి బేసిక్ నీడ్స్ ఏ కావాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇవన్నీ కూడా ఇది ఫుల్ఫిల్ చేస్తుంది. అంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ 40,000 దగ్గర మీకు ఈ కాస్ట్ ఇవన్నీ కూడా అయితే మీకు ఫుల్ఫిల్ అయితే అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ కాంబో వచ్చేసి బయట కొంతమంది సోలార్ పెట్టేవాళ్ళు, సోలార్ కంపెనీస్లో అయితే మీకు 60-70 వేలు ఈ కాంబో అయితే ఇవ్వదన్నమాట. సో ఇది మేము ఎక్కడ పర్చేస్ చేయాలి బ్రో ఇంత తక్కువ కాస్ట్ అంటే మీరు ఎక్కడో ఎవరినో అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనకు అవైలబిలిటీ ఉన్నాయి. సో మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసినప్పుడు వాళ్ళే సర్వీస్ టీమ్ వచ్చి మీకు ఇన్స్టాలేషన్ కూడా చేస్తారనమాట. సో బెటర్ టు బై ఫ్రమ్ లూమినస్ అండ్ ఎక్సైడ్. నేనైతే ఫస్ట్ లూమినస్ సజెస్ట్ చేస్తాను. లూమినస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను. బెస్ట్ కాదు, వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను లూమినస్. సో ఇన్వర్టర్కి కానీ, సోలార్ ఇన్వర్టర్కి కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ. బట్ ఇంకొకటి కూడా చెప్తున్నాను. సో ఈ రోజు మనం ఒక బేసిక్ 200H ఇన్వర్టర్ పెట్టుకోవాలి, 200H బ్యాటరీతో వచ్చి ఇన్వర్టర్ పెట్టుకోవాలంటే 25,000 రూపాయలు అయితే మనకు ఖర్చు అవుతుంది. సో 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక నార్మల్ ఇన్వర్టర్ 200H బ్యాటరీ కాస్ట్ పడుతుంది. 200H బ్యాటరీ కాస్ట్ 18,000 పడుతుంటే ఇన్వర్టర్ కాస్ట్ 6-7,000 అయితే పడుతుంది అనమాట. సో 25,000కి అయితే వెళ్తుంది. బట్ ఇక్కడ మీకు 200H బ్యాటరీ, సోలార్ బైలింగ్వల్ ఇన్వర్టర్ అంటే ఇది మల్టీ ఇన్వర్టర్ అని చెప్పుకోవచ్చు. ఇటు కరెంట్ అటు సోలార్ రెండింటి మీద వర్క్ అవుతుంది. సో అలాగే మనకు వచ్చేసి 2 ప్యానల్స్, 2 పాలీక్రిస్టలిన్ 2 ప్యానల్స్, 160 వాట్ ప్యానల్స్, 165 వాట్ ప్యానల్స్ ఇవంతా కూడా మీకు 40,000 అయితే ప్రజెంట్ అమెజాన్లో ఉంది. సో సెల్లార్ చేంజ్ చేస్తే మీకు 36,000 35,000 కూడా వస్తుంది అనమాట. ఒకసారి ఆలోచించండి. సో నేను చెప్పింది ఆలోచిస్తే బెస్ట్ డీలర్ కాదో ఒకసారి థింక్ చేయండి. ఇది నేను చెప్పింది కదా, మీరు బయట వెళ్ళి మీ సోలార్ డీలర్నో డిస్ట్రిబ్యూటర్నో ప్రైస్లు కనుక్కోండి. ఆ తర్వాత వచ్చి ఇక్కడికి రండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు అక్కడ ఏది కూడా నేను చెప్పిన బ్రాండ్లో నుంచి ఒక్క ఐటమ్ కూడా రాదు. సో వాళ్ళంతా కూడా వేరే లోకల్ చైనీస్ బ్రాండ్స్ని తెచ్చి మీకు ఇస్తారు. బట్ పర్టికులర్గా లూమినస్, ఎందుకు లూమినస్ ఎక్సైడ్ అంటున్నానంటే వీళ్ళ గ్యారంటీస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట. అండ్ లైఫ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. సో ఈ మధ్యకాలంలో నేను విన్నది ఏంటంటే ఈ సోలార్ ఇన్వర్టర్స్ అనేవి పిడుగులు పడ్డప్పుడు త్వరగా లోపల ఉన్న పీసీ బోర్డ్స్ అయితే ఎగిరిపోతున్నాయి అనమాట, మదర్ బోర్డ్స్. సో అప్పుడు ఎక్కువ ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుందంట. బట్ లూమినస్కి అయితే స్టాంప్ అయితే ఉంది. సో ఎటువంటి కండిషన్లు అయినా సరే చాలా బాగా వర్క్ అవుతుందని అయితే. సో ఒకవేళ మీరు ఈ బడ్జెట్లో నేను చెప్పిన థింగ్స్తో మీరు ఒక సోలార్ తీసుకోవాలంటే మాత్రం సో సోలార్ కాస్ట్ ఒక 40,000, 35,000 నుంచి 40,000, ఒక 10,000 ఫ్యాన్స్, లైట్స్ పెట్టుకున్నారంటే మాత్రం సో పర్ఫెక్ట్గా మీ హోమ్ని అయితే వితౌట్ ఏసీతో పర్ఫెక్ట్గా సోలార్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆలోచించుకోండి అండ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రతిదీ పింగ్ చేసి ఉంటాను, ఒకసారి చెక్ చేసుకోండి, మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక పర్ఫెక్ట్ చిన్న డబుల్ బెడ్రూమ్ ఇంటికి సోలార్ పెట్టాలంటే 40,000 లోపల ఎలా అనేది నేను మీకు ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.